చిన్న సామాజిక వర్గం ఉంది మీ వెనక, కమిట్మెంట్ ఉంది. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏలో చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినా మహేష్ కుమార్ గౌడ్కు అడ్డుగా ముందు అవకాశం ఇచ్చినా అడ్డుగా మారింది ధర్మపురి శ్రీనివాసే అంటే ఏమంటారు? ఒకప్పుడు అంటే వాస్తవంగా డి శ్రీనివాస్ గారే నా రాజకీయాలు తీసుకొచ్చినారు. తర్వాత సమీకరణలు మారినాయి. ఆయనే మీరు థ్రెట్ అవుతారేమో అనే ఫీలింగ్లో రకరకాల ఈక్వేషన్స్లో ఆయన స్వర్గస్థులు అయినారు. నాకు కూడా కోరుకుండే నేను అంటే వ్యక్తిగతంగా నన్ను ఇష్టపడేది. రాజకీయంగా సరే వాళ్ళు పిల్లలు అదే ఏజ్ గ్రూప్ కాబట్టి కొంత ఆలోచన చేస్తే చేసి ఉండొచ్చు. బట్ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కలిసినా పిల్లలు ఉన్నారు వాళ్ళు చదివించాలి భవిష్యత్తు అంటే వ్యక్తిగతంగా నన్ను ఇష్టపడేది. నాకు ఒక కోరిక ఉండే నేను ప్రీస్ ప్రెసిడెంట్ అయ్యే ప్రయత్నం చేసిన టైంలో అయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని. బట్ మనం అవ్వకముందే ఆయన స్వర్గస్థులు అయినారు. ఎట్లా అనిపిస్తుంది ఏడాది కాలం అధికార పార్టీ పిసిసి పార్టీ అంటే మొదటిగా నేను చెప్పేది పిసిసి అధ్యక్ష స్థానం అనేది చాలా ప్రముఖమైన స్థానం పార్టీలో. పార్టీ పరంగా పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ అనేది చాలా ప్రామాణికం. సో ఇలాంటి పోస్ట్కి నేను లైఫ్లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జిల్లా ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి డిస్ట్రిక్ట్ చేసినప్పుడు పిసిసి ప్రధాన కార్యదర్శి ఎదగాలనుకునేవాడిని. భగవంతుడు గొప్పడు ప్రెసిడెంటే ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రెసిడెంట్గా అతను ప్రభుత్వం ఉన్న సమయంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ప్రభుత్వం ఉంది కాబట్టి సీఎంతో ప్యారలల్ నేను కాకుండా సమైక్యతో మనం కోఆర్డినేట్ చేసుకుంటూ అల్టిమేట్ మన గోల్ ఏంటి ఇవాళ 2023 ఎన్నికలకు ముందు పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తన మార్క్ చూపించుకోగలిగినారు. సీనియర్లు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, దామోదర్ నరసింహ గారు, చాలామంది సీనియర్లు లాస్ట్ మినిట్లో ఏకమైనారు. చిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చాలా తగాదులు ఉండేవి. బట్ అల్టిమేట్గా 23 ఎన్నికల నాటికి కొంత నా ప్రమేయం కూడా ఉంది. అందరిని ఏకం చేసి మనం కలిసి కట్టుకుంటే ప్రజలు మనం నమ్ముతారు అంటే ఒక మాట. ఒక యువ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, దాంతోపాటు సోనియా గాంధీ గారు స్వయంగా వచ్చి తొక్కుగూడలో ఈ 6 గ్యారెంటీ ప్రామిస్ చేశారు. సో ప్రజలు ఏమనుకున్నారంటే సోనియా గాంధీ గారు కమిటెడ్ లీడర్, ఒక పట్టుదలని కాకుండా ఒక పటిమ కలిగిన నాయకురాలు. ఆవిడ కమిట్మెంట్ చేస్తే డెఫినెట్గా తీర్చిదిస్తారు. తెలంగాణ ఏ రకంగా అయితే కమిట్ చేసినా ఆ రకంగా ఇచ్చింది కాబట్టి ఆవిడ ఖర్గే గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ 6 గ్యారెంటీలు అనౌన్స్ చేయడం, ఆనాడు టీఆర్ఎస్ నాటు కొంతమంది నాయకులు ఇవాళ మంత్రులు అంటే నాయకులు మా పార్టీలో చేరడం కొంత అధికంగా బలం వచ్చింది. ప్రజలు నమ్మినారు ఎస్ ఈ ప్రభుత్వం వీరైతే కేసీఆర్ని దించగలుగుతారు. ఇంకో కలిసి వచ్చిన అంశం కేసీఆర్ మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణ రావడం. 10 ఏళ్ళుగా అంటే కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా నేను కూడా గౌరవిస్తాను. ముందుండి ఉద్యమం నడిపినాడు. బట్ అల్టిమేట్గా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చాలామంది అది 2014లో కానీ 18లో గుర్తించలేకపోయినారు.